ఒకసారి ఇది క్వశ్చన్ చూడండి, ఫైనల్ క్వశ్చన్. దీంతో మనకు మొత్తం అన్నీ అయిపోతాయి. క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ స్టిల్ కంటిన్యూ ఇన్ ఇండియా, జస్టిఫై. ఇంకా భారతదేశంలో కుల వివక్షతలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, దాన్ని వివరించండి లేదా కామెంట్ చేయండి. జస్టిఫై అంటే వివరించండి, నిరూపించండి అని చెప్పటం అన్నమాట. చూస్తే ఎస్, ఐ అగ్రీ విత్ ద స్టేట్మెంట్ దట్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ నాట్ కంప్లీట్లీ డిసప్పేర్డ్ ఇన్ ఇండియా. ఎస్, నిజమే, క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ కంటిన్యూ అవుతున్నాయి. అగ్రీ విత్ ద స్టేట్మెంట్ దట్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ నాట్ కంప్లీట్లీ డిసప్పేర్. డిసప్పేర్ అంటే కనుమరుగవటం, కనిపించకుండా పోవటం. కంప్లీట్లీ కనిపించకుండా పోలేదు, ఇంకా ఉన్నాయని అర్థం. క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ పూర్తిగా పోవడం అంటే డిసప్పేర్ అయిపోవడం, కనుమరుగైపోవడం భారతదేశంలో. ఇంకా కొద్ది గొప్ప ఉన్నాయని చెప్పడం. నెక్స్ట్ 2, ఈవెన్ టుడే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మ్యారీ విత్ ఇన్ దేర్ ఓన్ క్యాస్ట్. ఎప్పటికీ కూడా కుల వివక్షతలు ఇంకా లేకపోతే, కులం పేరుతో జనాలు ఆలోచించడం లేని పక్షంలో ఉంటే అన్ని మతాల వారిని, అనుకూలాల వారిని ఎవరికి పడితే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా జరగట్లా. ఇప్పటికీ కూడా విత్ ఇన్ దేర్ ఓన్ క్యాస్ట్, వాళ్ళ కులానికి చెందిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మ్యాక్సిమం. అంతేగాని అన్ని మతాలు, వేరే మతాల వారిని వేరే మతాల వాళ్ళు చేసుకోవడం అనేది జరగటం లేదు. అఫ్కోర్స్ కొన్ని జరుగుతున్నాయి అనుకో, కానీ మరి అలాంటప్పుడు కుల వివక్షత లేకపోతే అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని అందరూ చేసుకోవాలి. కానీ ఇప్పటికీ కూడా ఓన్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళనే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. అలాగే నెక్స్ట్, అన్టచబిలిటీ హ్యాస్ నాట్ ఎండెడ్ కంప్లీట్లీ ఇన్ ఫ్యూ ఏరియాస్. 3 పాయింట్ చూసుకుంటే, అంటరానితనం అనేది కొన్ని ప్రాంతాల్లో ఇంకా పూర్తిగా కంప్లీట్గా ఎండ్ అయిపోలేదు, ఇంకా ఉన్నాయి కొన్ని మారుమూల ప్రాంతాల్లో. అఫ్కోర్స్ మన స్కూల్లో గట్రా, కాలేజెస్లో గట్రా ఫ్రెండ్షిప్ ఉంటుంది, అన్ని కులాల వారు, మతాల వారు, యువత అనేవారు పట్టించుకోవడం మానేశారు. కానీ మారుమూల ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాస్లో కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కూడా కొన్ని కుల వివక్షతలు, అంటరానితనం కొనసాగుతున్నాయని దీని అర్థం. నెక్స్ట్ 4th పాయింట్ తీసుకుంటే, పొలిటికల్ లీడర్స్ ఆర్ ఆల్సో గివ్ ఇంపార్టెన్స్ టు ద మెజారిటీ క్యాస్ట్. రాజకీయాల్లో కూడా మత వినియోగం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో పొలిటికల్ లీడర్స్ కూడా ఒక ప్రాంతంలో ఎక్కువ ఏ మెజారిటీ క్యాస్ట్ ఉన్నాయో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. మరి ఇది కూడా కుల వ్యవస్థ కింద లెక్క వస్తుంది. సో దీంతో 4 పాయింట్స్ సరిపోతాయి. కానీ కొంచెం నా ఒపీనియన్ ప్రకారం ఇక్కడ రాశాను, ఇది కూడా మీరు ఆలోచించండి. ఇన్ మై ఒపీనియన్, నా ఒపీనియన్ ప్రకారం అంటే మీ ఒపీనియన్ ప్రకారం, దేర్ ఆర్ రిచ్ పీపుల్ ఇన్ లోయర్ క్యాస్ట్లో రిచ్ పీపుల్స్ ఉన్నారు, అండ్ పూర్ పీపుల్స్ ఇన్ అప్పర్ క్యాస్ట్ టూ. అప్పర్ క్యాస్ట్ అంటే ఉన్నత కులానికి చెందిన వాళ్ళలో కూడా పేదలు ఉన్నారు, నిమ్న కులాలు, తక్కువ కులం అని చెప్పుకుంటున్న కులాల్లో కూడా ధనికులు కూడా ఉన్నారని దీని యొక్క అర్థం.